ओम शां ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ పూజ్య స్వరూపాన్ని, దివ్యమైన వారిని, స్వయం పరమాత్మ 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించారు. ఈ క్షణం జ్ఞాని స్థితిలో ఉంటూ, పూజ్య ఆత్మగా ఉంటూ, పరమాత్మ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 29/3/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हें ज्ञान से अच्छी जागृति आई है। तुम अपने 84 जन्मों को निराकार और साकार बाबा को जानते हो। तुम्हारा भटकना बंद हुआ। మధురమైన పిల్లలు, మీరు జ్ఞానంతో మేలుకున్నారు. పరమాత్మ జ్ఞానం నేను ఎవరు అనేది చెప్పింది. పరమాత్మ జ్ఞానం సృష్టి ఎలా తిరుగుతుందో చెప్పింది. పరమాత్మ జ్ఞానం 84 జన్మల రహస్యం చెప్పింది. పరమాత్మ జ్ఞానం ఆత్మ ఎలా తమో ప్రధానం నుంచి సతో, సతో నుంచి మళ్ళీ తమోగా అవుతుందని చెప్పింది. పరమాత్మ జ్ఞానం నిరాకారుడు ఎవరు, వారుండే స్థానం ఏంటి, ఆ విషయం చెప్పింది. సో నిరాకారం నుంచి సాకారం, 84 జన్మల రహస్యం, ఆత్మిక జ్ఞానం, పరమాత్మ యొక్క సత్యమైన పరిచయం తెలుసుకున్నాం. సో దీని రిజల్ట్ ఏంటి? భ్రమించడం మానేశాము. అంటే అటు ఇటు భ్రమించడం అనేది మానేశాం. భటక్నా బంద్ హువా భగవాన్ కి జ్ఞాన్ సే. ప్రశ్న, ईश्वर की गत मत न्यारी क्यों गाई हुई है? क्योंकि वह ऐसा मत देता है जिससे तुम ब्राह्मण सबसे न्यारे बन जाते हैं। तुम सबकी एक मत हो जाती है। ईश्वर की है जो सबकी सद्गति करते, पुजारी से पूज्य बनता, इसलिए उसकी गत मत न्यारी है, जिसे तुम बच्चों के सिवाय कोई समझ नहीं सकता। ఈశ్వరుడి గతి, ఈశ్వరుడి మతం అతీతమైనది. ఎందుకంటే వారు ఎలాంటి మతం ఇస్తారంటే దాని ద్వారా మీరు వేరే వాళ్ళతో కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటారు. ప్రపంచమంతా వారు శరీరం అనే భావిస్తారు, కానీ ఈశ్వరీయ మతం మనం ఆత్మ అని చెప్తుంది. సో ఆటోమేటిక్ గా ఆ ఒక్క పాయింట్ బేసిస్ మీద అందరి నుంచి మీరు డిఫరెంట్ గా ఉంటారు. అందరికీ ఒకేలాంటి మతాన్ని ఇస్తారు. ఈశ్వరుడే అందరి సద్గతి చేస్తారు. ఈశ్వరుడే పూజారీలో ఉన్న వారిని పూజ్యులుగా చేస్తారు. మనం ఆ ఈశ్వరుడికి పిల్లలుగా అయ్యాం. మరి ఎలా సద్గతి ఇస్తారు, ఎలా పూజ్యుడిగా చేస్తారు, ఎలా గతి మతిని ఇస్తారు, ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. तुम बच्चे जानते हो, बच्चों की अगर तबीयत ठीक नहीं होगा तो बाप कहेगा बल यहाँ सो जाओ। इसमें कोई हर्जा नहीं, क्योंकि सिकलते बच्चे हैं,
अर्थात 5,000 वर्ष बाद फिर से आकर मिला है. किससे मिला? బేహద్ కే బాబా సే. మరి పిల్లలకి తెలుసు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని చూసి బాబా ఏం చెప్పేవారు, మీరు ఇక్కడే ఉండిపోండి, ఇక్కడే రెస్ట్ తీసుకోండి అనేవాళ్ళు. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు చాలా గారాబాల పిల్లలు కదా. 5,000 సంవత్సరాల తర్వాత మీరు బాబాని కలిశారు, అనంతమైన తండ్రిని కలిశారు. మరి ఏ విధంగా ఇదొక వాల్యుబుల్ లైఫ్ అనేది కూడా మీకు తెలుసు. మరి ఇక్కడ మీరు ఎవరిని కలుసుకున్నారు? అనంతమైన తండ్రిని. ఇది కూడా మీకు తెలుసు. మేము తప్పకుండా అనంతమైన తండ్రిని కలుసుకున్నాము అనే నిశ్చయం మనలో ఉంది. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. దుఃఖ్ మే సభీ భగవాన్ కో యాద్ కర్తా సుఖ్ మే కోయి నా కరే. మరి దుఃఖంలో అందరూ అనంతమైన తండ్రిని తలుచుకుంటారు. సత్యుగంలో ఒకే ఒక లౌకిక తండ్రిని తలుచుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నదే సుఖం కదా, దుఃఖం లేదు పరమాత్మను తలుచుకోవడానికి. ఈ లోకంలో జన్మ ఇచ్చే లౌకిక తండ్రి అని అంటారు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వచ్చి మనల్ని తన వారిగా తయారు చేసుకుంటారు. మీరు ఉండడం కూడా తండ్రితో పాటు ఆ అమరలోకం పరంధామంలో ఉంటారు. దాన్ని పరలోకం పరంధామం అని అనొచ్చు. స్వర్గాన్ని అతీతమైన ధామం అని కూడా అనొచ్చు. అతీతమైన దూరంగా ఉన్న ధామం అది. స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయి. కొత్త ప్రపంచాన్ని స్వర్గంగా, పాత ప్రపంచాన్ని నరకంగా అంటారు. ఈ నరకంలో ఏం చేస్తారు? హే పతిత్ పావన్ ఆవో ముझ पर क्षमा, मुझको దయా కరో, ముझको క్షమా కరో. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. ఇది ఉన్నదే రావణ రాజ్యం. ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు. పంచ వికాలాల రాజ్యం అని అంటారు. సత్యుగంలో ఉన్నదే నిర్వికారి రాజ్యం. భారత్కు ఎంత గొప్ప మహిమ ఉంది. కానీ వికారులుగా అయిన కారణంగా భారత్ మహిమ గురించి ఎవ్వరికీ తెలియదు. మరి ఇప్పుడు మన కోసం లక్ష్మీ నారాయణ రాజ్యం అనేది స్థాపన అవుతుంది. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. మన కోసం ఇతర అన్ని ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. గురు నానక్ వచ్చి స్థాపన చేశారు అంటే ఆ ధర్మం తప్పకుండా సుఖమయంగా ఉండదని అర్థం. ఆ ధర్మం తప్పకుండా సుఖధామంలో అంటే సత్యుగంలో ఉండదని అర్థం. ఎందుకు? గురునానక్ వచ్చినప్పుడు ఆ సుఖధామం సత్యుగం లేనే లేదు కదా. అందుకే గురునానక్ వచ్చి మళ్ళీ స్థాపన చేస్తారు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది కదా. క్రిస్టియన్ ధర్మం కూడా ఇంతకు ముందు లేదు, అది తర్వాత స్థాపన అయ్యింది. మొదటిలో కొత్త ప్రపంచం ఉండేది, ఒకటే ధర్మం ఉండేది. కేవలం భారత వాసీలైన మీరు మహిమ ఉండేది, ఒకే ధర్మం ఉండేది. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకొని పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. సో అందుకని అర్ధాకల్పం రామరాజ్యం, అర్ధాకల్పం రావణ రాజ్యం. ఈ విషయాలు అందరికీ అర్థం చేయించాలి. మరి నేను ఆత్మ ఎంతో పవిత్రమైన వారిని. నేను ఆత్మ స్వయం పరమాత్మ ద్వారా శాంతి వారసత్వం తీసుకునే వారిని. ఆత్మనైన నా కోసం ఆ శాంతి ప్రపంచం, సుఖమయమైన ప్రపంచం స్థాపన చేస్తున్నారు. మరి నేను ఈ విషయాలను ఎంత చక్కగా గుర్తుపెట్టుకోవాలి.
सोमनाथ मंदिर और किसकी ताकत तोड़े ही है बनाने का। बोर्ड पर कितने प्रकार की बातें लिख सकते हैं, या लिख सकते हैं भारतवासी सच्ची गीता सुनाने का सचखंड के मालिक है। మీరు ఏ బోర్డ్స్ మీదన్నా ధైర్యంగా రాయొచ్చు. భారతవాసీలు ఎవరైతే సత్యమైన గీతను వింటున్నారో వారే ఆ సత్యమైన ఖండానికి యజమానిగా అవ్వగలరు. धारणा फर्स्ट पॉइंट, रचयिता और रचना का ज्ञान सिमरन कर सदा हर्षित रहना है. याद की यात्रा से अपना पुराने सब कर्म बंधन काट कर्मातीत अवस्था बनानी है. రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని స్మరిస్తూ సదా హర్షితంగా ఉండాలి. అహో నా భాగ్యం, నేను ఎవరు అనేది తెలుసుకున్నాను, నా వారు ఎవరు అనేది కూడా నేను తెలుసుకున్నాను. మరి ఆ స్మృతి యాత్రతో మీరు మీ కర్మ బంధనాలను కూడా సమాప్తం చేయొచ్చు. అలాంటి అవస్థను మీరు తయారు చేసుకోవచ్చు. అయ్యో నాకేంటి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, అయ్యో నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి నా మాట వినట్లేదు. ఈ విధంగా మన ఓన్ చేసే పనులే మనకు ఒక బంధనంగా అనిపిస్తాయి. సో ఎలాంటి బంధనం నుంచైనా మీరు విముక్తులుగా అవ్వచ్చు స్మృతి, పరమాత్మ స్మృతి అనే అభ్యాసం చేస్తే. ध्यान दीदार में माया का बहुत प्रवेशता होती है, इसलिए संभाल करनी है. बाबा को समाचार दे राय लेना है, कोई भी भूल नहीं करना. ట్రాన్స్ లోకి వెళ్తాం, విజువలైజ్ చేసుకుంటాం, సాక్షాత్కారాలు చేసుకుంటాం అంటారు. అవన్నీ చేసుకున్నంత మాత్రాన ఏమన్నా అవసరం ఉందా? నేను నా స్థితిని సరిగ్గా మార్చుకోకపోతే, నేను ఏదైనా విజువలైజ్ చేసుకుంటే నాకు ఉపయోగం ఏమీ లేదు. మాయ కూడా మిమ్మల్ని అటాక్ చేస్తుంది. సైలెన్స్ మైండ్ లో ఉంటాను అనుకుంటాను, ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. वरदान, अपनी शुभ भावना द्वारा निर्बल आत्माओं में बल भरने वाले सदा शक्ति स्वरूप भव. सेवादारी बच्चे की विशेष सेवा है स्वयं शक्ति स्वरूप रहना, सर्व की शक्ति स्वरूप बनना. निर्बल आत्माओं में बल बनना है. సేవాదారి ఆత్మల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపంగా అవ్వాలి. సర్వులను శక్తి స్వరూపంగా తయారు చేయాలి. నిర్బల ఆత్మల్లో కూడా ఎంతో బలాన్ని నింపగలగాలి. అంతటి శుభ భావన, అంతటి శ్రేష్ట కామన అనేది పెట్టాలి. శుభ భావన అనగా ఏదో ఒక భావన పెట్టడం కాదు. शुभ भावना का अर्थ यह नहीं किसी में भावना रखते रहते उसको उसको भाववान हो जाए, यह गलती नहीं करना. शुभ भावना ही बेहद की है. एक के प्रति विशेष भावना नुकसानकार है, इसलिए बेहद में स्थित हो निर्बल आत्मा को अपनी प्राप्ति हुई शक्तियों का आधार दे. శుభ భావన అంటే దాని అర్థం ఇది కాదు, ఒకటే భావన అంటే ఒకటే థాట్ వాళ్ళ మీద పెట్టి 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 వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఆ మిస్టేక్ చేయకూడదు. శుభ భావన లిమిటెడ్ లో కాదు, అన్లిమిటెడ్ గా మనం ఆ థాట్స్ అనేది జనరేట్ చేయగలగాలి. ప్రతి ఒక్కరి పైన విశేషమైన భావన పెట్టాలే కానీ ఎవ్వరిని నష్టపరిచేటట్టు చేయకూడదు. అనంతమైన స్థితిలో ఉండాలి. మనం ఏదైతే ప్రాప్తించుకున్నామో శక్తులు, అది అందరికీ ఇచ్చేవారిగా అవ్వగలగాలి. స్లోగన్, अलंकार ब्राह्मण जीवन का श्रृंगार है, इसलिए
అలంకారి బనో దేహ అహంకారి నహి. అలంకారాలు, శక్తులు కానీ, గుణాలు కానీ, పరమాత్మ ప్రాప్తులు కానీ నా ఈ ఆత్మ యొక్క అలంకారం, నా ఈ ఆత్మ యొక్క సౌందర్యం. సదా పరమాత్మ ఇచ్చిన వాటితో నా ఆత్మని అలంకరించుకోవాలి, కానీ బాడీ కాన్షియస్ లో ఉండటం కాదు. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం శక్తి స్వరూప ఆత్మ. శక్తి స్వరూపాత్మగా అయి అందరికీ శక్తిని ఇవ్వగలగాలి. శక్తి యొక్క అలంకారం ఈ ఆత్మిక అలంకారిగా అవ్వగలగాలి. ఓకే, శక్తి స్వరూప ఆత్మగా ఎలా అవ్వగలం అనేది మెడిటేషన్ చేద్దాం. ఓం శాంతి. రిలాక్స్. ఓం శాంతి. నేను శక్తి స్వరూప ఆత్మను. పరమాత్మ శక్తి నా ఆత్మలో నిండి ఉంది. సదా నా మనస్సు మరియు బుద్ధిని శక్తిశాలి స్థితిలో పెట్టుకుంటాను. నేను ఆత్మ దయాత హృదయుడను. ప్రతి ఒక్కరికి పరమాత్మ శక్తిని ఇచ్చేవారిని. నేను ఆత్మ స్మృతి స్వరూప ఆత్మను. నేను ఎవరు, నా వారు ఎవరు, నా స్థితి ఏంటి, వీటిపైన ఎక్స్ట్రా అండర్లైన్ పెట్టుకొని పరమాత్మ శక్తితో నా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలను. నాలోని శక్తి నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఆఫీస్ వాళ్ళైనా, వాళ్ళపైన శక్తిశాలి కిరణాలను చల్లుతూ నేను ఆత్మ నిశ్చింత జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. ఐ యామ్ a powerful being. God's power is my birthright. I try to experience the true connectivity from my Father. Such a connectivity makes me a detached soul. For the next few seconds, I try to remain at my own powerful stage. The next few seconds, I experience the point of light in the middle of everyone's forehead and try to filter such thoughts which are powerful, generous, and makes everyone a powerful being. मैं शक्ति स्वरूप आत्मा हूं. भगवान की शक्ति को याद कर मैं आत्मा सदा इस जीवन की नैया को पार करने वाले हूं. For the next few seconds, I try to stay in my own powerful stage.
Try to radiate God's power to every single soul. I visualize my soul becoming powerful every day by giving power to this world. I, the soul, a detached observer, I experience the unlimited inheritance by maintaining my own powerful stage. Om Shanti. 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 I, the soul, gives the powerful radiations. I spread such radiations to every part of this body and be a detached observer and experience my own powerful stage all the time. Shanti.